ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే అత్తయ్య. మా ఆయన చెప్పినట్టు అధికారం అని నేనెప్పుడు అనుకోలేదు. బాధ్యత అనే అనుకున్నాను. అలాగే పని చేశాను. నాకు సంబంధించినంత వరకు చిన్న మామయ్య గారు నాకొక పని అప్పగించారు. ఆ పని నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నన్ను పనిలో నుంచి తీసేస్తానంటే నేను వెళ్ళిపోతాను. దానికి బాధపడాల్సిన అవసరం లేదు, గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా పేరు మీదున్న 50% షేర్ హోల్డర్షిప్ని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. కుదరదు. గుండమ్మ, దానికి భయపడి నేను నీకు ఇచ్చిన 50% షేర్ని దానికి రాసిస్తే ఆ క్షణమే నేను ఆత్మహత్య చేసుకుని చస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. కట్టుకున్న నాకంటే కడుపును పుట్టిన బిడ్డల కంటే ఎక్కువ విలువిస్తున్నాడు. నీకోసం ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. ఏం మాయ చేసావే? ఏం మాయ చేసావు ఆయన్ని? ఇదిగో నీకు ఒకటి చెప్తున్నా, నీ పేరు మీదున్న 50% షేర్ని నా పేరున రాస్తే చస్తానని ఆయన అంటున్నాడు. రాయకపోతే చస్తాను అని నేననను. ఎవరు ఎదురు తిరిగినా చివరి వరకు నేను పోరాటం చేస్తాను. నేననుకున్న న్యాయం జరగడం కోసం అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాను. ఎవరి పరువు పోయినా సరే, ఎవరి ప్రాణాలు పోయినా సరే, ఐ డోంట్ కేర్.
కాళ్ళు పట్టుకుంటే నీకు ఆయుక్షణం అని ఆగుతున్నాను గాని లేదంటే నీ కాళ్ళు పట్టుకుని సాయం కోరేవాడమ్మా. అయ్యో మామయ్య, ఏంటి మామయ్య మీరు? నా అసమర్థత వల్ల, నా భార్య మూర్ఖత్వం వల్ల నా పిల్లలు అన్యాయం అయిపోకూడదమ్మా. వరుసకు నువ్వు కోడలివే అయినా నువ్వు నా పెద్ద కూతురు అనుకుంటున్నాను. ఈ తండ్రికి సాయం చేయమ్మా. మామయ్య, నువ్వు నన్ను వదిలిపెట్టేస్తే అది మొత్తం నాశనం చేస్తుందమ్మా. 6 నెలల్లో రోడ్డు మీదకి తీసుకొస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా. మీరింతగా రిక్వెస్ట్ చెయ్యొద్దు మామయ్య. అత్తయ్య గారి మాటని కాదంటే వచ్చే ఇబ్బందుల గురించే ఆలోచించాను. ఆవిడ మాట వింటే ఇంకా పెద్ద ఇబ్బందులు వస్తాయని నాకిప్పుడే అర్థమైంది. మీరేం భయపడకండి. ఈ గుండం ఉండగా మీ పిల్లలకు మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.